దేవుడు దైవజనుడైన మోషే గారితో మాట్లాడుతున్న మాట, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును, ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండిన సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. పిల్లగా మనము గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలీయుల చరిత్ర మనం వింటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు విడిపించిన విధానం, వారిని నడిపించిన విధానాన్ని మనం వింటూ ఉన్నాము. విడిపించబడిన ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. మరి నడిపించబడుతున్న వారి జీవితంలో వారికి కలుగుతున్న అనేకమైన ఆటంకములు, పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు సరిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే విచారం ఏమిటంటే, దేవుని ప్రజలైన వారు పూర్తిగా దేవుని చిత్తానికి లోబడలేకపోతున్నారు. దేవుని చిత్తం ఏంటో తెలిసినా సరే ఆ చిత్తానికి లోబడకుండా అనేక మార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ మాట్లాడుతూ దేవుని చేత శిక్షను కూడా పొందుకునే పరిస్థితులు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల గురించి ఈ రోజు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు, వారు వాగ్దాన దేశం వైపు నడిపించబడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇశ్రాయేలులో కొందరికి దుర్బుద్ధి పుట్టింది. కొందరు పిల్లరా దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే అహరోన్ల విషయంలో వారు తిరుగుబాటు చేసినట్టుగా, వారిని నిందించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో మనకి కనబడుతున్న మాట చూస్తే, మోషే ఆ మాట విని సాగిలపడెను. పిల్లరా, ఈ వాక్యములో మనం చూస్తే ఒకానొక సమయమందు ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేస్తున్న సమయంలో కొందరు మోషే గారి మీద, అహరోను గారి మీద విరోధముగా ఏర్పడ్డారు. వారు ఎవరు అనేది మనం చూస్తే అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో పిల్లరా వారి గురించిన వివరం రాయబడింది. లేవికి మునుమనవడును వారికి వారుగా ఇశ్రాయేలీయుల సమాజం మీద అధికారులుగా ఏర్పడలేదు, నాయకులుగా ఏర్పడలేదు. వీరిద్దరిని ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? దేవుడే ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు ఐగుప్తు దేశంలో యాతన పడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు వారు చేసిన ప్రార్థన విని దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరంటే దైవజనుడైన మోషే గారు. మొదట మోషే గారు కూడా సమ్మతించలేదు. దేవుడు చెప్పిన పనిని బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సాకులు కూడా చెప్పారు. గతంలో మనం విన్నాం, 7 సాకులు అని దైవజనులు దేవదాసయ్య గారు రాశారు. 7 సాకులు చెప్పారు ఆయన వెళ్ళడానికి. పిల్లలు, అయితే దేవుడు ప్రతి సాకుకి సమాధానం చెబుతూ, ప్రతి సమస్యకి ఆయన సమాధానం చెబుతూ ఆయన సిద్ధపరిచారు. ఇంకా మోషే గారు వెనకంజ వేస్తున్నప్పుడు అప్పుడు ఆయన అన్నయ్యన అహరోన్ను దేవుడు ఏర్పాటు చేశారు.
నీ అన్నయ్యన అహరోను లేరా? ఆయన బాగా మాట్లాడగలడు కదా, ఆయన సహకారం నీకు ఇస్తాను, ఆయన నీకు తోడుగా ఉంటారని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే మోషే గారు కానీ తమంతటి తాము పరిచర్యలోకి వచ్చిన వారు కాదు, తమంతటి తాముగా ఇశ్రాయేలుల మీద పెత్తనం చేసిన వారు కాదు, తమంతటి తాముగా మేము నాయకులు అని ప్రకటించుకున్న వారు కాదండి. వారిద్దరిని కూడా ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? దేవుడే స్వయంగా ఏర్పాటు చేశారు. దేవుని ఏర్పాటులో నాయకులయ్యారు. వారు చక్కగా ఇశ్రాయేలుని విడిపించారు, నడిపిస్తూ ఉన్నారు. ఈ లోపల కొందరికి ఈర్ష్య కలిగింది, కొందరికి అసూయ కలిగింది, పెత్తనం. వినండి, ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలాంటి అధికారం ఇస్తారు, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగునా మరి హెచ్చిస్తారో అది ఆయన చేతిలో ఉంది. మనం హెచ్చింపబడాలంటే మన వల్ల అయ్యేది కాదు, మనం తగ్గించబడాలన్నా మన వల్ల అయ్యేది కాదు. తగ్గించాలన్నా ఒకరిని, హెచ్చించాలన్నా అది ఎవరి వశంలో ఉంది చెప్పండి? దేవుని వశంలో ఉంది. మోషే అహరోనును హెచ్చించి సమాజం మీద నాయకులుగా పెట్టింది దేవుడే. ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇంచుమించు 254 మంది సమాజముగా కూడుకుని వారు మోషే గారి మీద తిరుగుబాటు చేస్తారు. మనం చదువుకున్న వాక్యాల్లో అదే కనబడుతుంది. ఎప్పుడైతే వీరు మోషే గారికి విరోధంగా మాట్లాడారో మోషే ఏమి తొందరపడలేదండి. మోషే ఏమి వారి మీద కేకలు వేయలేదు. సహజంగా ఒక్కొక్కసారి మన మీద ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు మనం కేకలు వేస్తూ ఉంటాం, మనం వారి మీద ఎన్నో లేనిపోని మాటలు అంటూ ఉంటాం. కానీ మోషే గారు ఏం చేశారని అక్కడ ఉందో తెలుసండి పిల్లరా? సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనం చివరిలో మనం చూస్తాము. పిల్లరా 4వ వచనములో మోషే ఆ మాట విని సాగిలపడెను. అమ్మా, తనను నిందిస్తున్న సమయమందు, తనను దూషిస్తున్న సమయమందు, తనను కించపరుస్తూ ఉన్న సమయమందు మోషే గారు చేసిన పని ఏంటి చెప్పండి? సాగిలపడ్డారు. అంటే దాని అర్థం తగ్గించుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు. వాక్యం చెబుతుంది కదా, తనను తాను తగ్గించుకునేవాడు తనకు తాను ఏం చేయబడతారమ్మా? హెచ్చింపబడతారు. మోషే గారి జీవితంలోంచి ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఎవరైతే హెచ్చించుకున్నారో వారి విషయంలో మరి వెంటనే కూడా దేవుడు తీర్పు తీర్చినట్టుగా, ఎవరైతే మోషే గారి మీదకి విరోధంగా మాట్లాడారో, ప్రియులారా అహరోను గారి మీద విరోధంగా మాట్లాడారు, వారు వారి కుటుంబాలు వారి గుడారాలతో సహా ప్రియులారా మరి భూమిని నెరవిడిచి నోరు తెరచి ఆ యొక్క భూమి లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా శిక్ష వెంటనే వచ్చింది. అందుకే ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్న వారి మీద తిరుగుబాటు చేస్తామో దానివల్ల కీడు కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవంతా జరిగిన తర్వాత కూడా చూడండి, 16వ అధ్యాయం అంతా నేను చదవడం లేదు కానీ ఇవన్నీ కూడా 16వ అధ్యాయము అలాగే మరి ఈ చివరి వరకు మనం చూస్తే వారి జీవితంలో జరిగిన ఆ కీడేంటో చాలా వివరంగా వ్రాయబడింది. అయితే ప్రియులారా ఇవంతా మనకి ఇప్పుడు పరిస్థితి కాదు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే 16వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన వారందరూ కూడా నశించిపోయారు. వారందరినీ కూడా దేవుడు లేకుండా చేశాడు. అయితే 41వ వచనం చూడండి. 41వ వచనం ఇంత జరిగినా సరే కొందరు ప్రజలైన వారు ఏం చేస్తున్నారో తెలుసండి? మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజం వారు చావు వారే కొని తెచ్చుకున్నారు కదండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు ఆ 254 మందికి కీడు తెచ్చుకున్నది వారి కీడు వారికి తెచ్చుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది ఏమంటున్నారంటే మీరు దేవుని ప్రజలను యెహోవా ప్రజలను ఏం చేశారు? చంపారు అని చెప్పేసి వారి మీద మరలా సనగడానికి విరోధంగా మాట్లాడడానికి వారు ప్రయత్నించారు. అయితే ఈ సందర్భంలో
దేవుడే ఒక మాట చెబుతున్నారు మోషే గారితో, నేను ఎవరిని ఏర్పాటు చేస్తున్నానో వారి విషయంలో నేను రుజువు చేస్తాను. అదే చూడండి 17వ అధ్యాయంలో పిల్లరా ఈ మాటలు తెలియజేస్తూ దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు చూడండి. ఎంత కీడు జరిగినా సరే ఇంకా కొంతమంది మనస్సు మారలేదు. సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఎంత గొప్ప కీడు కలిగినా సరే కొందరి మనస్సు మారలేదు. ఫరో మనసు కూడా అదే కదండి. శ్రమ వెంబడి శ్రమ వచ్చింది, కీడు వెంబడి కీడు వచ్చింది, ఆటంకం వెనుక ఆటంకం వచ్చింది, ఎన్నెన్నో నష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రుచి చూస్తున్నా సరే ఫరో మనసు ఏమోలో చెప్పండి, మారలేదు. సమస్తము కోల్పోయే వరకు కూడా చివరికి తాను ప్రియులరా ఆ ఎర్ర సముద్రములో మునిగి చనిపోయే వరకు కూడా అతని మనసు అయితే మారని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా కల్లారా దేవుని చిత్తానికి దైవ సేవకులకి విరోధంగా మాట్లాడిన వారికి కీడు కలిగిన మరికొంతమంది లేచారు. ఇప్పుడు సమాజం అంతటికి ఒక విషయం రుజువు కావాలని దేవుడు మోషే గారికి ఒక పని పెట్టారండి. ఆ పని ఏమిటంటే ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషే గారితో అంటున్నారు చూడండి, యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రను అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చెప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము, లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. యాలి అనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. జాగ్రత్తగా వినండి. మోషే గారికి దేవుడు ఒక పని అప్పగించారు. ఏమిటి ఆ పని అంటే, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల నుంచి 12 పెద్దల చేతి కర్రలు 12 తీసుకోమన్నారు. ఇశ్రాయేలీయులకు ఉన్న వాడికి ఏంటంటే, వారికి ఉన్న సాంప్రదాయ ప్రకారం, వారికి ఉన్న అలవాటు ప్రకారం వారందరూ కూడా చేతి కర్రలు వాడుతూ ఉండేవారు. పిల్లరా, ఆ చేతి కర్రలు ఏవైతే ఉన్నాయో నిజానికి అవి ఎండిపోయిన చేతి కర్రలు, వాటిలో జీవం ఉండదు, సారం ఉండదు. ఇలాంటి ఎండిపోయిన చేతి కర్రలను తీసుకోమన్నారు. 12 గోత్రాల దగ్గర నుంచి తీసుకోమన్నారు. వారి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి చేతి కర్రలు తీసుకోమని ఆ కర్రల మీద ఆ గోత్రపు పెద్దల పేర్లు వ్రాయమన్నారండి. ఎందుకంటే ఎవరి కర్ర ఎవరిదో తెలియాలి కదా, ఆ పేర్లను వ్రాస్తారు. అయితే లేవి గోత్రపు కర్ర మీద మాత్రం దేవుడు అహరోను గారి పేరు రాయమన్నారు. మరి వచ్చిందంతా ఈ లేవి గోత్రం గురించే కదా చిక్కు. లేవి గోత్రికులైన అహరోను మోషే గారి మీదే వచ్చింది ఈ సనగంతా. పిల్లలు చూడండి, అక్కడ వ్రాయబడిన మాట మనం చూద్దాం. ఒక్కొక్కసారి చూస్తే పిల్లల 7వ వచనం నుంచి చూద్దాం. మోషే అహరోను చేతి కర్ర కూడా ఎండిపోయిన కర్ర.
చేతి కర్రగా ఎండిన కర్రే వాడతారు. అదే పచ్చి కర్ర అనుకోండి బరువుగా ఉంటుంది కనుక వారు తేలిగ్గా ఎక్కడికైనా వెళ్ళడానికి చేతి కర్రలు కూడా ఏం వాడతారో తెలుసండి, ఎండిన కర్రలే వాడతారు. కనుక అహరోను చేతి కర్ర కూడా ఎండినదే. ఉదయం లేచి చూసేసరికి మిగిలిన 11 కర్రలు ఒకేలాగా ఉన్నాయి, ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి. కానీ అహరోను చేతి కర్ర మాత్రము, లేవి చేతి కర్ర మాత్రం ఎలా ఉందో తెలుసండి, 3 అంతస్తులు కనబడుతున్నాయి దాంట్లో. జాగ్రత్తగా వినండి. అది ఎండిన కర్రే, అది కూడా అన్ని కర్రల్లాగే ఉంచారు. కానీ పిల్లలు అందులో ఉన్న 3 అంతస్తులు ఏంటి తెలుసా? మొదటిది చిగురించింది, రెండవది పుష్పించింది, మూడవది ఫలించింది, బాదము పండ్లు పూసిందట. చూడండి, ఒకే కర్రలో 3 అంతస్తులు. కూడా మనం చూస్తున్నాం. నిజానికి ఈ కర్రను చూచినప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యమైంది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఉదయం అయ్యేసరికి పెద్దలందరినీ తీసుకెళ్లారు మోషే గారు, అందరికి చూపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏ మార్పు లేదు మిగిలిన కర్రలు, ఇది మాత్రం ప్రత్యేకంగా కనబడుతుంది. ఎవరి కర్రను వారికి దేవుడు ఇచ్చేయమన్నారు. అయితే అహరోను కర్రను మాత్రం మళ్ళీ వెనక్కి పోద్దన్నారు. దేవుడు ఏం చేయమన్నారు తెలుసండి, ఆ కర్రను తీసుకుని మీరు మందసములో లేదా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచమని దేవుడు అక్కడ చెప్పారు. పిల్లరా, మనం ఇదే విషయాన్ని మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో పిల్లల పౌలు గారు ఈ ప్రత్యక్షపు గుడారముల గురించి మరి దేవాలయాల గురించిన విషయాలు తెలియజేస్తూ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం గురించి ఆయన మాట్లాడుతూ 3 వస్తువులు అక్కడ ఉంచబడాలి అని చెప్పేసి మరి ఆయన చెప్పిన మాట మనం చూస్తున్నాం. అందులో మరి ఆ సువర్ణ ముందుగా చూస్తే మందస్సులో ఉన్న విషయాలు మనం చూస్తే ఆ మందస్సం అనే పెట్టిలో మన్నా కలిగిన బంగారు ఇంటిలోనూ కూడా తీసుకుంటారు. చూడండి, చేతి కర్రలు వాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వృద్ధులు పెద్దవారు. వారు బయటికి వెళ్ళినప్పుడు ఆ కర్రతో వెళ్తారు. మళ్ళీ ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇంటి బయట ఒక మూలన పెట్టేస్తారు, ఇంటిలో కూడా తెచ్చుకోరు కదా. అలాంటి చేతి కర్ర ఈరోజు ఎక్కడికి చేరిందో తెలుసండి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం. మందసం అనగా కరుణాపీఠము క్రింద ఉండేది. కరుణాపీఠం అంటే దేవుని సింహాసనం. అంటే దేవుని సింహాసనం ఉన్న చోటికి, దేవుడు ఆసీనుడైన చోటికి అది వెళ్ళగలిగింది. అది వెళ్ళగలిగిందంటే దానికి కలిగిన పరిస్థితిని బట్టి ఏంటి ఆ 3 పరిస్థితులు? చిగురించింది, పుష్పించింది, ఫలించింది. అంటే దానికి మార్పు అనేది కలిగింది. పిల్లరా, ఈ 3 అంతస్తులు మరి ప్రత్యేకంగా వివరించుకోవచ్చు. ఇప్పుడు సమయం లేదు కనుక ఆ 3 అంతస్తుల వివరం చెప్పడం లేదు. కానీ మొత్తం మీద కర్ర ఏమైందంటే చిగురించి, పుష్పించి, ఫలించింది. అది ఎక్కడికి చేరింది? అతి పరిశుద్ధ స్థలంలోని మందసములోనికి చేరింది. మిగిలిన కర్రలను ఎవరి కర్రలను వారికి ఇచ్చివేయమని దేవుడు చెప్పారు. ఈ సంగతి చూడగానే ఆ ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎన్నుకున్నది ఎవరిని చెప్పండి? లేవి గోత్రాన్ని. లేవి గోత్రంలో అహరోను గారిని దేవుడు ఎన్నుకున్నారు ప్రధాన యాజకునిగా, అలాగే నాయకునిగా, పిల్ల దైవజనుడిగా మోషే గారిని ఎన్నుకున్నారు. ఈ విషయం అక్కడ ఆ ప్రజలైన వారు తెలుసుకోగలిగారు. అయితే ఈ కర్ర విషయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, నిజానికి 12 కర్రలో కూడా ఎండిపోయిన కర్రలే. మరి ఈ అహరోను చేతి కర్ర కూడా ఎండిన కర్రే. మరి ఈ కర్రే చిగురించి, పుష్పించి, ఫలించడానికి ఆ కర్రలో ఏదైనా ప్రత్యేకత ఉందా, లేదా ఆ కర్ర యొక్క యజమానుడైన అహరోను గారిలో ఏమైనా ప్రత్యేకత ఉందా అని ఆలోచిస్తే
మీరు ఆలోచించి చెప్పండి. కర్రలో ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? కర్ర మామూలుదే, మిగిలిన కర్ర లాంటి కర్రలే, మిగిలినవి ఎండిపోయిన కర్రలే, ఇది ఎండిపోయిన కర్రే, అవి చేతి కర్రలే, ఇది చేతి కర్రలే. కర్రలో ప్రత్యేకత లేదు, కానీ ఆ కర్ర యొక్క పిల్లరా నాయకుడు లేదా ఆ కర్ర యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిని బట్టి అక్కడ ప్రత్యేకత కలిగింది. ఇలా చూడండి, విచిత్రం ఏంటంటే అవన్నీ కూడా దేవుని సన్నిధిలోనే ఉంచబడ్డాయి. రాత్రంతా కొన్ని, ఒకటి ఎక్కువ సమయం ఒకటి తక్కువ సమయం కాదు, అన్ని ఒకేసారి తెచ్చారు, అన్నిటి మీద పేరు ఒకేసారి రాశారు, అన్నింటినీ తీసుకెళ్లి ఒకేసారి దేవుని సన్నిధిలో పెట్టారు. అన్ని ఒకే రకమైనవి, కానీ వాటిలోని మార్పు ఎలా వచ్చిందంటే నిజానికి అన్ని కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. చూడండి, ఈరోజు చాలా మంది మరి వేసుకునే ప్రశ్న మనం గమనించినట్లయితే చాలా మంది అంటారు, మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము దేవుని నమ్ముకున్నాం, కానీ మాకెందుకు ఈ కార్యం జరగడం లేదు, మాకెందుకు ఇలా జరగడం లేదని చాలా మంది ఈరోజు ప్రశ్నించుకునేవారు ఉన్నారు. ప్రశ్నించుకుని వారికి సమాధానం దొరక వెనకంజ వేసేవారు కూడా ఉన్నారు. ఈరోజు నేను సమాధానం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. అన్ని కర్రలు దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. దేవుని సన్నిధికి చాలా మంది వస్తున్నారు, కానీ కొందరు జీవితంలో నెరవేర్పుండడం లేదు. చిగురించుటని 30 అంతస్తు ఉండడం లేదు, పుష్పించుటని 60 అంతస్తు ఉండడం లేదు, ఫలించుటని 100 అంతస్తు కూడా ఉండడం లేదు. ఎంత కాలం నుంచి దేవుని సన్నిధికి వచ్చినా కొందరి జీవితంలో మార్పు అనేది కనపడటం లేదు. వాళ్ళు అనుకుంటారు, వీళ్ళరా దేవుని సన్నిధే మాకు మేలు చేయడం లేదు అనుకుంటారు, కానీ సన్నిధి కాదండి లోటు. లోటు దేంతో తెలుసండి? దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ మన జీవితంలో మార్పు లేక, మన జీవితంలో పిల్లల నిష్ట లేక, మన జీవితంలో ప్రత్యేకత లేక ఈరోజు అనేక మార్లు మనం వెనకబడిపోతూ ఉన్నాం. దేవుని వాక్యములో మనం చూడగలిగితే పిల్లరా చూడండి, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనంలో ఒక మంచి వాగ్దానం రాయబడింది. కీర్తనల గ్రంథము 115:13 చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గల వారిని యెహోవా ఆశీర్వదించును. వినండి, దేవుడు ఆశీర్వదించడానికి పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఎవరిని పడింది కనుక మిగిలిన కర్రల్లో లేని ఆ పరిస్థితి ఈ కర్రలో కనబడుతుంది కదా. అలాగే ఈ రోజు మనము లేదా మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉండాలి తెలుసండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని యందు భయభక్తులు కనపరచలేకపోతున్నారు చాలా మంది. భయభక్తులు అనేవి 2 పదాలు, ఒకటి భయము, 2 భక్తి. లేదు పిల్లరా, మొక్కుబడిగా దేవుడి దగ్గరికి వచ్చేవారుగా ఉంటున్నాం చాలా మంది. పిల్లలు ఈ రోజు మీకు చెబుతున్నాను, దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని యందు మనకి ఏముండాలి చెప్పండి? భయము ఉండాలి. రెండోది ఏముండాలి తెలుసా? భక్తి ఉండాలి. చాలా మార్లు మీకు చెప్పాను, భయభక్తులు అంటే ఏమిటి? చూడండి, భయము అంటే పాపమునకు దూరంగా ఉండడం, భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం చదువుతాం కదా, దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివా
ఆలోచనలు మారిపోతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లల ఆలోచనలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు. అలాగే అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండొద్దు. ఆదివారం గాని శుక్రవారం గాని దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నాం. మిగిలిన 5 దినాలు లేదా 6 దినాలు ఎక్కడ కూర్చుంటున్నారు తెలుసండి? అపహాసకులు కూర్చుండే చోట. మీరే ఆలోచన చేయండి. లోక సంబంధమైన కార్యాలు చూస్తూ, లోక సంబంధమైన చిత్రాలు చూస్తూ వాడి దగ్గర ఉన్నామంటే అపహాసకుల లెక్కలోనికి వెళ్తాం. పిల్లరా, దేవుని పిల్లలు ఎవరిని అపహాస్యం చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏంటో తెలుసండి పిల్లరా? అక్కడ వ్రాయబడింది, మరి ఆ పాపుల మార్గమున నిలవక. నిజమే, అనేక మార్లు పాపులైన వారు ఆలోచించి వారి జీవించడమే భక్తి. కనుక ఈరోజు చాలా మంది జీవితంలో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనుకుంటున్నారు తప్ప మరి భక్తి ఉందా లేదా, భయం ఉందా లేదా ఆలోచించుకోవాలి. కనుక ఆయన ఉన్నారు కదా, మరి 115 కీర్తన మనం చదివాము. 13వ వచనం ఏముంది? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. చివరిగా మరొక మాటని చెప్పి ముగిస్తాం. పిల్లరా, మరి మనలో చాలా మంది దేవుడి దగ్గరికి వస్తున్నప్పటికీ పిల్లల దేవుడు ఏది వద్దన్నారో అదే మనం కలిగి ఉంటున్నాం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనంలో పిల్లరా మనకి కనబడుతున్న మాటలు చూద్దాము. ప్రేమింపవద్దు అని చెబుతూ ఏంటి లోక సంబంధమైనవి 3 విషయాలు రాశారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. పిల్లరా, ఇవి ఏవైతే మనలో ఉన్నాయో వీటి వలన మనం ఏమాత్రము కూడా దేవునికి ఇష్టం కాలేము. చూడండి, దేవుని దగ్గరికి వస్తున్నా సరే కొంతమంది జీవితంలో పిల్లరా శరీరా అహరోను కర్ర చిగురించడానికి, పుష్పించడానికి, ఫలించడానికి, మిగిలిన కర్రలు ఈ అంతస్తులు పొందుకోపోవడానికి కారణం ఒకటే. మిగిలిన వారు సమాజంలో మిగిలిన వారు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు తెలుసండి పిల్లరా? శరీరాశ కలిగిన వారిగా, నేత్రాశ కలిగిన వారిగా, జీవపుడమ్ము. నిజమే కదా, వాళ్ళలో జీవపుడమ్ము ఏంటో తెలుసా? అధికారం మాకు కావాలి. మేమెందుకు అధికారులు కాకూడదు? మేమెందుకు పెత్తనం చేయకూడదు? మేమెందుకు మరి నాయకులుగా ఉండకూడదు అనే ఆశ వారికి కలిగింది. కానీ అహరోను కోరుకోలేదు, మోషే గారు కోరుకోలేదు, దేవుడు వారికి అనుగ్రహించారు. కనుక ఈ రోజు వినండి, ఆ అహరోను కర్ర చిగురించి పుష్పించి ఫలించింది కాబట్టి మందసములోనికి వెళ్ళిందండి. ఈరోజు మనందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే మనము కూడా ఎండిన కర్ర లాంటి వాళ్ళమే. అమ్మా, మానవులందరూ కూడా ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఎండిన కర్ర లాంటి వాళ్ళే, జీవము లేని ఎండిన కర్ర లాంటి వాళ్ళమే. ప్రభువుగారు ఒక సందర్భంలో అంటారు, సిలువ మోస్తూ వారు ప్రచిమానికి ఇలాగు చేసినలా ఎండిన దానికి ఇంకేమి చేదురు అన్నారు. తనను తాను పశ్చిమానుతో పోల్చుకున్నారు. మానవులందరినీ కూడా ఎండిన మానుతో పోల్చారు. పశ్చిమాను అంటే జీవం కలిగిన నాకే ఇంత శ్రమ పెట్టారే, జీవము లేని ఎండిన మానులైన మానవులకి శ్రమ వస్తే ఇంకేం చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. మానవులందరూ కూడా ఎండిన మానుతో సమానం. మనందరం కూడా ఎండిన మానులమే. అయితే ఎండిన మానులమైన మనం కూడా
అహరోను చేతి కర్ర వలె చిగురించి పుష్పించి ఫలించాలంటే వినండి ప్రియులారా, అహరోను గారి జీవితంలో ఉన్న ఆ తగ్గింపు మనలో ఉండాలి. అహరోను గారు తగ్గించుకున్నారు, హెచ్చించుకోలేదు. మోషే గారు కూడా తగ్గించుకున్నారు, హెచ్చించుకోలేదండి. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళను వారు హెచ్చించుకొని వాళ్ళే నష్టపోయారు, భంగపడ్డారు కదా. సిగ్గుపడ్డారు లేదు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ కర్రలన్నీ ఏం చేశారు? మన మోషే గారు ఎవరి కర్ర వాగిచ్చేసి పట్టుకెళ్ళిపోండి మీ ఇంటికి అన్నారు. ఈయన కర్ర మాత్రం ఎక్కడికి వచ్చింది? మందసంలోకి వచ్చింది. చూడ్డానికి అది సిగ్గే కదండి, నిజానికి అవమానమే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా సరే మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే వాక్యం ఏమంది? తగ్గించబడతాము అన్నారు. మనలకు మనం తగ్గించుకున్నామంటే ఇందాక విన్న మోషే గారట సాగిల పడ్డారు. ఈ మాట రాగానే, తిరుగుబాటు రాగానే ఏం చేశారు? సాగిల పడ్డారు. అందుకే ఈ రోజు ఆయన వంశానికి చెందిన ఆ కర్రను దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టారు. వినండి, మనందరం కూడా ఎండిన కర్రలమే కదా. ఈ రోజు దేవుడి దగ్గరికి వచ్చిన మనందరం కూడా రేపు ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి? మందసం అంటే పరలోకానికి గుర్తు. మందసం అనబడిన పరలోకానికి వెళ్ళాలంటే ఎండిన కర్ర వంటి మనం ఏమవ్వాలో తెలుసా? చిగురించే వారంగా, పుష్పించే వారంగా, ఫలించే వారంగా, అంటే మన జీవితంలో వృద్ధిని కనపరిచే వారంగా ఉండాలి. ఇది కేవలం దేని వల్ల సాధ్యమో తెలుసండి? మనం తగ్గించుకున్నప్పుడే, మనం దేవునికి లోబడినప్పుడే, ఇందాక విన్నట్టుగా భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడే ఈ కార్యం సాధ్యమవుతుంది. కనుక మనం కానీ మన పిల్లలు కానీ చూడండి, ఒక విచారం ఏంటంటే కొందరు తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు, కానీ పిల్లలలో ఆ భయభక్తులు ఉండడం లేదు. పిల్లలు భయభక్తులు కలిగి ఉంటున్నారు కొన్ని చోట్ల, కానీ తల్లిదండ్రులు ఏముండడం లేదు చెప్పండి? భయభక్తులు ఉండడం లేదు. అందుకే ప్రభు ప్రత్యేకంగా రాయించారు, పిన్నలనేమి పెద్దలనేమి అన్నారు. అంటే పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలి, పెద్దలు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఒకటే విషయాన్ని గ్రహించండి అమ్మా. చేతి కర్రలు అవి మామూలు కర్రలు, అన్ని ఒకే కర్రలు, కానీ వాటిల్లోనికి వచ్చిన ఆ జీవం, మోషే గారి అహరోను గారి చేతి కర్రలకు జీవం వచ్చింది. ఎవరిని బట్టి వచ్చిందో తెలుసండి? వీళ్ళ అహరోను గారి యొక్క ఆత్మీయ అంతస్తుని బట్టి. కనుక ఈ రోజు మనలో శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవ కుటుంబము గాని ఉన్నాయనుకోండి, ఎన్ని దినాలు దేవుని దగ్గరికి వచ్చినా మనం అంటాం, అయ్యా నేను 7 వారాలు వెళ్ళాను, 14 వారాలు వచ్చాను, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, అయినా నాకు మేలు కలగలేదంటే కారణం ఏంటో తెలుసా? రావడం వస్తున్నాం. ఆ కర్రలు ఎలాగ దేవుని సన్నిధికి వచ్చాయో అలా రావడం వస్తున్నాం. వచ్చిన మన జీవితంలో మార్పు ఉండడం లేదు, హృదయంలో మారడం లేదు, ప్రియులారా మనస్సు మారడం లేదు, ఆత్మీయ జీవితం మారడం లేదు. కొందరు జీవితాల్లో మాటలు మారడం లేదు, కొందరు జీవితంలో చూపులు మారడం లేదు. మందిరంలో ఉన్నప్పుడు మహిమ కలిగిన మాటలు మాట్లాడుతున్నాం, బయటికి వెళ్ళినప్పుడు లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నాం. మందిరంలో ఉన్నప్పుడు వాక్యాన్ని చూస్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైనవి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. మందిరంలో ఉన్నప్పుడు దేవుని మాటలు వింటున్నాం, బయటికి వెళ్ళినప్పుడు లేనిపోని అబద్ధపు మాటలు వింటా ఉన్నాం. మందిరంలో ఉన్నప్పుడు ఆలోచన బాగుంటుంది, మందిరాన్ని దాటి వెళ్ళాక ఏమైపోతుంది చెప్పండి? ఆలోచనలు మారిపోతుంది. ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి, మందిరంలో ఏ అంతస్తులో ఉన్నామో మందిరాన్ని బయట కూడా అదే అంతస్తులో ఉన్నప్పుడే మన జీవితాల్లో మార్పు కనబడతాయి. అలా లేదు అంటారా? ఎంతకాలం దేవుని దగ్గరికి వచ్చినా అంటాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఏంటి ప్రయోజనం? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా మీరు చూడండి, అనేక సంవత్సరాలుగా సముద్రంలో ఉన్న రాయిని తీసుకొచ్చి పగలగొట్టి చూడండి అమ్మా, అందులో ఒక్క చుక్కైనా నీరుంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ రాతి లక్షణం ఏంటంటే నీళ్లను తనలోకి రానివ్వదు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన వారు అనేక హృదయాలు కూడా ఎలా ఉండిపోయి తెలుసా? రాతి హృదయాల వలె. ఎంత వాక్యం చెప్పనివ్వండి, ఎంత ధ్యానము చేయనివ్వండి, ఎన్ని విలువైన పాటలు పాడనివ్వండి, ఎంత విలువైన విషయాలు చెప్పనివ్వండి, వాక్యాలు ఎక్కడికి వెళ్ళడం లేదు తెలుసండి? వాక్యము నీటితో సమానం. ఈ నీరు ఆ రాతి హృదయాల్లోకి వెళ్ళడం లేదు, నీరు లోపలికి వెళ్తేనే ఆ హృదయం మార్చబడుతుంది. కనుక వినండి, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనం ఒకటే తీర్మానం చేసుకుందాం. ఏంటో తెలుసా? దేవా, మరి ఆ రోజు ఆ 11 మంది నాయకులను బట్టి ఆ కర్రలు ఫలించలేదు. ఒకవేళ ఈరోజు నా మనస్తత్వాన్ని బట్టి నా జీవితంలో కూడా ఫలింపు లేదేమో, నా పిల్లల జీవితంలో కూడా ఫలింపు లేదేమో, నా జీవితంలో ఫలవంతమైన జీవితం లేదేమో. కాబట్టి ఈరోజు నేను వాక్యంలో విన్నాను కనుక నేను కూడా నా జీవితం మార్చుకుంటాను, నా మాట మార్చుకుంటానని నిర్ణయం తీసుకోండి, చూపు మార్చుకుంటానని నిర్ణయం తీసుకోండి, వినికిడి మార్చుకుంటానని నిర్ణయం తీసుకోండి, ఆలోచన మార్చుకుంటానని నిర్ణయం తీసుకోండి. ఒకటే,
దైవ చిత్తానుసారమైన జీవితం జీవిస్తాను నిర్ణయం తీసుకుని మందిరంలో మాత్రమే కాదు, ఎక్కడ చెప్పడమా, మందిరాన్ని దాటి వెళ్ళాక కూడా మన జీవితంలో అలాంటి మార్పు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇక్కడ అహరోను గారి చేతికి ఎలాగైతే చిగురించి పుష్పించి ఫలించి చివరికి మందస్సములోకి అది వెళ్ళిందో మనం కూడా ఈ లోకంలోనూ ఆశీర్వదించబడతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు రాజ్యంలో కూడా ఏమవుతామండి, వెలుగొందుతాం. కనుక ఈ వాక్యము ద్వారా అలాంటి అంతస్తు మనం పొందుకోవాలని మనసారా మనం కోరుకుంటూ ఆ దీవెన కోసం మనం ప్రార్థన చేసుకున్నాం. అటు విలువైన దీవెన ఆశీర్వాదము అహరోను చేతికరకిచ్చిన ఆ విలువైన అంతస్తు ఎండిన కర్రల వంటి మనకి కూడా చిగురించి పుష్పించి ఫలించి మందసములోకి చేరినట్టుగా మనం కూడా చిగురించి పుష్పించి ఫలించి ఆత్మీయంగా మందసమనబడిన పరలోకం చేరి యుగయుగాలు కూడా ప్రభుతో ఉండే ధన్యత ఈ వాక్యం ద్వారా తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు అందించిన విలువైన మాటల కొరకు వందనాలు. నిజమే, ఇశ్రాయేలులో నాయన కొందరిలో నాయన మరి తండ్రి దురాశ కలిగింది, నాయన హెచ్చింపు కలిగింది, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు వారికి కలిగాయి. అందుకే నీ చిత్తానికి వ్యతిరేకంగా నీవు ఏర్పాటు చేసుకున్న నాయకులకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు. నాయన వ్యతిరేకంగా సమాజంగా కూడారు. వారిని నీవు ఎలా శిక్షించాలో శిక్షించావు. అనేకులు వ్యతిరేకులు శిక్షించబడినప్పటికీ మరికొంతమంది మనస్సు మార్చుకోక నాయన మోషే అహరోను మీద సరిగారు తండ్రి. వారందరికీ నీ ఏర్పాటు ఏంటో తెలియడానికి నీవు పెట్టిన పరీక్ష నాయన 12 చేతికరణలు అహరోను చేతికరను మీరు ఎన్నుకొని చిగురించి పుష్పించి ఫలించి అంతస్తు ఇచ్చావు తండ్రి. ఈరోజు మా అందరికీ అది ఒక పాఠమైంది. నిజమే, అన్ని ఒకే చేతికరలు. ఆ కర్రలో జీవమే లేదు, కానీ ఆ కర్రల యజమానులను బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, వారి ఆలోచన బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆ కర్రల్లో మార్పు కనబడుతుంది. నాయన అహరోను యొక్క అంతస్తు వేరు, అహరోను యొక్క నాయన మరి తండ్రి మనస్సు వేరు, తగ్గింపు మనస్సు. నాయన మోషే గారి మనస్సు వేరు, లేవి గోత్రపు వారి మనస్సు వేరు తండ్రి. వాళ్ళు కలిగిన ఆత్మీయ అంతస్తుని బట్టి వారు హెచ్చించబడ్డారు. శరీరాశ, నేత్రాశ, జీవకుడము కలిగి నీ యందు నిజమైన భయభక్తులు కనపరచని వారు మరలా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మందిరంలోనే ఉన్నారు, రాత్రంతా ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాయి ఆ కర్రలు, కానీ ఉపయోగం నాయన మేము చదువుకున్న వాగ్దానం పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ ఆశీర్వదించే దేవుడు అయ్యా. ఆశీర్వాదం మాకు కావాలి, మా పిల్లలకు కావాలి, మా సంఘాలన్నిటికీ కావాలి. అలాగే లైవ్ ద్వారా ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు తండ్రి, వారందరికీ అలాంటి ఆశీర్వాదం కావాలయ్యా. కనుక విన్నవారందరూ దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్తున్న వారు మనస్సులు మారాలి. మా మనస్సులు మారి రూపాంతరం చెంది రోమాపత్రికలో వ్రాయబడినట్టుగా 12:2 ఉన్నట్టుగా మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము చెందుడి అన్నారు. మనస్సు మారితే నాయన జీవితాలు మారతాయి. కనుక కొందరు వస్తున్నారు, కానీ సముద్రములో అనేక సంవత్సరాలుగా ఉన్న రాళ్ళవలే తమ హృదయాలు మారడం లేదు, మనస్సులు మారడం లేదు. వాత వేయబడిన మనస్సాక్షి, కఠిన హృదయాలు. నాయన నీవు అందుకే అన్నావు, మాంసపు గుండె ఇస్తాను, రాతి గుండె తీసివేసన్నావు. రాతి గుండెలోకి వాక్యం ఎక్కడ వెళ్తుంది? రాతి గుండెలోకి పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్తారు? రాతి గుండెలోనికి దీవెలు ఎక్కడికి వెళ్తాయ్యా? మాంసపు గుండెలు మాకేమండి అయ్యా, మెత్తని మాంసపు గుండెలు అనగా వాక్యానుసారం జీవించే మాంసపు గుండెలు మాకు అనుగ్రహించి అహరోను చేతికి రవలే మా జీవితాలు కూడా 30 60 100 ఫలించి మందసములోనికి చేరే గొప్ప ధన్యత మా అందరికి దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. విన్న వాక్యాలు అందరి హృదయాలు బదిలిపరుచుకుని దేవుని ఒకటే అడగండి, నాయన నా జీవితం కూడా అహరోను చేతికి రావాలి,
మరి పుష్పించి చిగురించి పుష్పించి ఫలించాలి. అలాంటి అంతస్తు నాకు ఇవ్వండి అని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. అంటే ధన్యత తండ్రి మనకు దయచేయను గాక. ఆమేన్.